Yeah, welcome to Sai Master Academy. So, from today onwards, we are going to start 10th class mathematics for SSC board. So, if possible, I will give for CBSE, ICSE also. So, in that SSC board mathematics, first chapter we are starting coordinate geometry. This is very useful for intermediate and upper studies also. సో జాగ్రత్తగా క్లాస్ విని నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి అండ్ ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. చూడండి కోఆర్డినేట్ జామెట్రీలో లోయర్ క్లాస్లో ఉన్నది ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. ఒక ఎక్స్ అండ్ వై యాక్సిస్ తీసుకున్నప్పుడు వినండి, ఫస్ట్ క్లాస్ తర్వాత రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఇలా ఒక ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఇచ్చి దాంట్లో ఏదైనా పాయింట్ ఇచ్చి దిస్ ఈస్ క్వాడ్రెంట్ 1 అండ్ క్వాడ్రెంట్ 2, క్వాడ్రెంట్ 3, క్వాడ్రెంట్ 4. సో ఈ 4 quadrants లో ఇఫ్ గివెన్ ఎనీ పాయింట్ రెస్పెక్టివ్ సైన్ వీ కెన్ ప్లాట్ ద పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఆన్ ఎక్స్ యాక్సిస్ 2 units, ఆన్ వై యాక్సిస్ 3 units. దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 2. సో ఇయర్ యూ విల్ గెట్ 2, 3. గ్రాఫ్ లో అయితే పర్ఫెక్ట్ గా మనకు వచ్చేస్తుంది 2, 3. ఫర్ ఎగ్జాంపుల్ -5, -2 ఎక్కడ ఉంది? సో 1, 2, 3, 4, 5 ఆన్ ఎక్స్ యాక్సిస్ -5, 1, 2 ఆన్ వై యాక్సిస్ -2. సో ఇక్కడ మీకు పాయింట్ వచ్చేసి దిస్ ఈజ్ వాట్ -5, -2. ఇన్ దిస్ వే వీ కెన్ ప్లాట్ ద పాయింట్ దట్ ఈజ్ లోయర్ క్లాసెస్. ఇది ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇదే కోఆర్డినేట్ జామెట్రీలో సి వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. సో జాగ్రత్తగా వినండి. See, on x-axis I am taking x1 distance or x distance. Suppose x అనుకుందాం. On y-axis I am taking a value y, where y distance తో నేను y వాల్యూ తీసుకున్నా. సో ఇప్పుడు ఈ x అండ్ y వాల్యూస్ తో మనకు వచ్చేదే x, y పాయింట్ కదా. దిస్ ఇస్ x, y. ఇందాక 2, 3 -2, 3 తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ 2, 3 ఆర్ x, y ఈజ్ ఎలా ప్లాట్ అవుతుంది? ఆన్ x యాక్సిస్ x వాల్యూ డిస్టెన్స్, ఆన్ y యాక్సిస్ y వాల్యూ డిస్టెన్స్. క్లియర్ కదా ఇది? సో ఇప్పుడు ద క్వశ్చన్ ఈజ్ వాట్? ఫ్రమ్ దిస్ పాయింట్ టు ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్ ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే ఇదే కదా డిస్టెన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఓన్లీ. వాట్ ఈస్ ద డిస్టెన్స్? y. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, ఇది 2, ఇది 3 అనుకోండి. దిస్ డిస్టెన్స్ ఈస్ క్లియర్లీ 3. And this distance from the point to y axis distance is clearly equal to this one, that is nothing but what? 2 or x. అండ్ ఎప్పుడైనా మనం డిస్టెన్స్ చెప్పేటప్పుడు వీ హ్యావ్ టు సే 2 units, 3 units, 5 units, బట్ వీ కాంట్ సే -2, -3, -4. ఓకే. సో డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా రాస్తే ఇక్కడ డిస్టెన్స్ రాస్తే డిస్టెన్స్ ఫ్రమ్ px, y టు ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, దట్ ఈస్ క్లియర్లీ y. బట్ అది ఇక్కడ ఉంటే అంటే ఇక్కడ పాయింట్ ఎలా ఉంటుంది అంటే ఇట్ విల్ బికమ్ వాట్? 2, -3 అవుతుంది, రైట్? అంటే ఇది 2, ఇది మాత్రం 3, బట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది, క్వాడ్రెంట్ 4 లో ఉంది కాబట్టి -3. అప్పుడు -3 అని చదవద్దు. ఇక్కడ మనం తీసుకునే వాల్యూ -1, -2, -3. బట్ -3 డిస్టెన్స్ వీ కాంట్ రీడ్, దట్ ఈస్ 3 డిస్టెన్స్ ఓన్లీ. అందుకని మైనస్ ఉన్నా ప్లస్ రావడానికి మనం ఏం చేస్తాం? మాడ్ పెట్టేస్తాం. సో ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ x, y టు ఎక్స్ యాక్సిస్ ఈజ్ మాడ్ y. గుర్తుంచుకోవాలి, ఎక్స్ యాక్సిస్ నుంచి పాయింట్ కి డిస్టెన్స్ ఏంటి? మాడ్ y. అదే y యాక్సిస్ కి డిస్టెన్స్ ఏంటి? 2y యాక్సిస్ ఈజ్ మాడ్ x. ఎక్స్ యాక్సిస్ కేమో మాడ్ y, y యాక్సిస్ కేమో మాడ్ x. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమడుగుతుండ అంటే ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ p5, 6 టు ఎక్స్ యాక్సిస్ అన్నాడు. సో 5, 6 నుంచి ఏ యాక్సిస్ కి అడుగుతుండో? ఎక్స్ యాక్సిస్ కి. వాట్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ కి డిస్టెన్స్ p నుంచి? మాడ్ y. వాట్ ఈజ్ y ఇయర్? వాట్ ఈజ్ y వాల్యూ? 5, 6 లో y ఎంత? 6. మీకు ఏది తెలుసా చెప్పండి, తప్పైనా నేనేమన్నా, ఎందుకంటే ఇది ఎక్స్, ఇది వై. సో అప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ కి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? మాడ్ వై, దట్ ఈస్ మాడ్ అంటే 6 units అనమాట. అంటే వీ కాంట్ యూజ్ ద డిస్టెన్స్ ఫార్ములా, డైరెక్ట్గా చెప్పడమే.
అదే y యాక్సిస్ కి అడిగిన అనుకోండి mod x అప్పుడు ఏమవుతుంది 5 అవుతుంది. ఓకేనా, ఫినిష్ దిస్. ఇదేంటి పాయింట్ నుంచి యాక్సెస్లకి డిస్టెన్స్. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ టేకింగ్ ఇన్ ద ప్లేన్. నేనేం చేస్తున్నా ఇప్పుడు ప్లేన్లో 2 పాయింట్స్ తీసుకుంటాను. ఇక్కడ ఒక పాయింట్ px1 y1, ఇక్కడ ఇంకొక పాయింట్ qx2 y2. హౌ మెనీ పాయింట్స్ వీ హ్యావ్ నౌ? 2 పాయింట్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్? దట్ ఈస్ ద క్వశ్చన్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత సార్ డిస్టెన్స్? ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి చెప్పాం మనం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ p అండ్ q? దట్ ఈస్ ద ఫార్ములా. ఆల్రెడీ యూ నో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ px1 y1 and qx2 y2 is pq equal to root over ఏంటి ఫార్ములా? డిస్టెన్స్ ఫార్ములా చెప్పావుగా నిన్న. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. కన్ఫ్యూజ్ ఏమీ లేదు. ఎక్స్లు రెండు సబ్ట్రాక్షన్ చేసి స్క్వేర్ చేయాలి, వైలు రెండు సబ్ట్రాక్షన్ చేసి స్క్వేర్ చేసి దానికి రూట్ పెట్టాలి. దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడుగుతుండు, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ, ఇక్కడ రాద్దాం, బిట్వీన్ ఏ -2, 3 అండ్ బి 5, -3 లేదంటే 5, -6 ఇది ఇచ్చాడు అనుకుందాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇక్కడ యాక్సిస్ నుంచి అడగట్లేడుగా, 2 పాయింట్స్ ఇచ్చి అడుగుతుండు. ఆల్రెడీ మన దగ్గర ఫార్ములా ఉంది. ఏబి ఈక్వల్ టు ఫార్ములా రాయాలి ఫస్ట్. నేను రాయట్లేదు ఎందుకంటే ఇక్కడే ఉందిగా, చాలా దగ్గర ఉంది, పైన వేరే నోట్స్లో లేదుగా. సో దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. అంటే ఎక్స్లు సబ్ట్రాక్షన్ చేయండి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఎక్స్, ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి అని చెప్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ ఇది రాయండి, మీ ఇష్టం, ఇదైనా రాయండి, ఇదైనా రాయండి, ఏదైనా రాయండి, మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకేనా, ఫస్ట్ రైట్ దిస్ +5. తర్వాత -2 బదులు ఏం రాయాలి? +2. ఎందుకు సార్ +2 అంటే మనం మైనస్ చేస్తున్నాం, -2ని మైనస్ చేస్తే +2 అవుతుంది కదా, దట్స్ వై ప్లస్. మళ్ళీ ఇక్కడ -6. సో ఇది +3 అంటే -3. మళ్ళీ 3ని మైనస్ చేస్తున్నాం, మైనస్ ఇంటూ ప్లస్ -3 విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 5 + 2 అంటే 7 స్క్వేర్ ప్లస్ -6 -3 -9 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ రూట్ ఓవర్ 49 + 9 9 జా 81 విచ్ ఈజ్ రూట్ ఓవర్ 81 9 అంటే 90 + 40 ఎంత? 130. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ 2 పాయింట్స్. నెక్స్ట్ ఇదే సిస్టంలో, కోఆర్డినేట్ సిస్టంలో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 2 పాయింట్స్ తీసుకుంటాను. ఇక్కడ ఒక పాయింట్ P x1 y1, ఇంకొక పాయింట్ Q x2 y2, సారీ x2 y1, y మారట్లే ఎందుకంటే y ఇక్కడే ఆగిపోయిందిగా. x మాత్రం ఇక్కడ ఏమో x1 అంట, ఇక్కడనేమో x2, ఇది మాత్రం y1 అంటే y కోఆర్డినేట్ సేమ్ ఉంది. అండ్ ఇంకొక పాయింట్ తీసుకుంటున్నా R, దిస్ ఈస్ x1, y2. సో ఇప్పుడు ఈ రెండింటికి డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిలో ఏది సేమ్ ఉందంటే x1 సేమ్ ఉంది. ఈ రెండింటికి డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు ఈ రెండింటిలో y1 సేమ్ ఉంది. అప్పుడు కూడా వీ కెన్ యూజ్ ద సేమ్ ఫార్ములా, ప్రాబ్లం లేదు, మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇంకా ఎలా చెప్పొచ్చు, ఇంకా తొందరగా అంటే ఈజీగా తొందరగా ఎలా చెప్పొచ్చు అంటే డిస్టెన్స్ బిట్వీన్ PQ, ఇక్కడ PQలో కామన్ గా ఏది ఉంది? y కోఆర్డినేట్ ఉంది. కామన్ గా ఏది ఉంది? y కోఆర్డినేట్ కామన్ గా ఉన్నప్పుడు ఎక్స్లను రాసేయడమే డైరెక్ట్లీ. యూ కెన్ రైట్ వాట్ యు నో mod of x1 minus x2. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ PR లో కామన్ గా ఏది ఉంది? వాట్ ఇస్ ద కామన్ వన్ in PR? x1 is common. So write in y terms, that is what? Mod y1 minus y2. అంతే. ఇప్పుడు క్వశ్చన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ PQA ఏదైనా తీసుకోవచ్చు, ఏ 3, 7, B
3, 10 ఇది క్వశ్చన్. 2 points ఇచ్చాడు కదా సార్, దెన్ మళ్ళీ ఇంకా డిఫరెంట్ ఫార్ములాస్ ఎందుకు, ఇందులో రాయొచ్చుగా, రాయొచ్చు, యూ విల్ గెట్ ద ఆన్సర్. బట్ ఇంకా కొంచెం తొందరగా ఎలా రాయాలి సార్ అంటే ఈ ఫార్ములా. ఇక్కడ ఎక్సెల్ సేమ్ ఉన్నాయా, వైల్ సేమ్ ఉన్నాయా చూడండి. ఎక్సెల్ సేమ్ ఉంటే వైలో ఫార్ములా చూడండి. ఇక్కడ ఎక్సెల్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎందులో వచ్చింది ఫార్ములా, పిఆర్కి వైలలో వచ్చింది. ఇక్కడ వైలు సేమ్ ఉన్నాయి కాబట్టి ఎందులో వచ్చింది ఫార్ములా, ఎక్స్లో వచ్చింది. ఓకేనా? సో ఏబి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ ఎక్సెల్ సేమ్ కాబట్టి y1 మైనస్ y2 విచ్ ఈజ్ ఈక్వల్ టు y1 అంటే 7 మైనస్ y2 అంటే 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ -3 విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 3. మాడ్ ఆఫ్ -3 విల్ బి +3, రైట్? అదే ఒకవేళ ఇది ఫస్ట్ వన్ అనుకుందాం, సెకండ్ వన్ ఏంటంటే పి 8, 10 క్యూ 3, 10. ఇక్కడ చూడండి ఏం సేమ్ ఉన్నాయి, వైలు సేమ్ ఉన్నాయి. సిన్స్ y కోఆర్డినేట్ సేమ్ కాబట్టి ఆన్సర్ x లో ఉంటుంది. సో y కోఆర్డినేట్ సేమ్ కాబట్టి ఆన్సర్ x లో, y సేమ్ కాబట్టి ఆన్సర్ x లో ఉందా లేదా? సో హియర్ pq distance is equal to, since y coordinate same, the answer will be in terms of x1 minus x2 which is equal to mod of x1 minus x2 అంటే 8 minus 3 అయినా చేయొచ్చు, 3 minus 8 అయినా చేయొచ్చు, ఎలా చేసినా ప్రాబ్లం లేదు. which is equal to what, mod 5 which is equal to 5. అదే 3 minus 8 చేస్తే -5 వస్తుంది, బట్ అగైన్ మళ్ళీ 5. And now the last one is what, distance from origin to any point x, y. అంటే ఇచ్చిన 2 points లో ఒకటి 0, 0 ఇస్తే, సో ఫ్రమ్ ఆరిజిన్ 0, 0 టు ఎనీ పాయింట్ p x, y ఈజ్ ఆల్వేస్, దాన్నే మనం ఓపీ అని చదవచ్చు. పీక్యూకి పీక్యూ, ఏబీకి ఏబీ అయితే ఓపీకి ఓపీఏ, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్వేస్ రిమెంబర్, ఓన్లీ x² + y² ఈజ్ ఎనఫ్. అంటే దీన్నే స్క్వేర్ చేసి యాడ్ చేస్తే చాలు, ఇంకా జీరోతో పని లేదు. అదేంటి సార్ 2 points ఇస్తే కెన్ వి యూజ్ దిస్? యా, యూ కెన్ యూజ్, బట్ సి x - 0 అంటే x, y - 0 అంటే y, అంటే x² y² ఇస్ ద లెఫ్ట్ పార్ట్ కదా. సో ఎగ్జాంపుల్ రా, ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ 0, 0 అండ్ ఇది ఆరిజిన్ కదా, అండ్ ఏ 3, 4. దెన్ డైరెక్ట్లీ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, x² y² రాయాలి. 0, 0 తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వాట్ ఈజ్ x² y² అంటే 3² 4² విచ్ ఈజ్ √9 + 16 విచ్ ఈజ్ √25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఆరిజిన్ నుంచి ఆ పాయింట్కి డిస్టెన్స్ ఎంత అన్నట్టు 5. సో ఇప్పుడు మీకు చెప్పిన డిస్టెన్స్ ఎన్ని చూడండి, పాయింట్ నుంచి x యాక్సిస్ కి, పాయింట్ నుంచి y యాక్సిస్ కి, అండ్ 2 points ఇస్తే, అండ్ రెండిట్లో ఎక్స్లు సేమ్ ఉంటాయి, రెండిట్లో వైల్ సేమ్ ఉంటాయి, అండ్ ఆరిజిన్ నుంచి పాయింట్కి డిస్టెన్స్. ఇన్ని డిస్టెన్స్లు చెప్పాను. ఇన్ని డిస్టెన్స్లో కూడా అన్నిటి బదులు ఇది ఒక్కటి యూజ్ చేసినా వస్తుంది. అన్ని నేర్చుకుంటే టైం సేవ్ అవుతుంది. అర్థమవుతుందని నేను చెప్పింది మీకు. సో అన్ని నేర్చుకోవాలి. అన్నిటి మీద మీరు, ఇక్కడ నేను ఏ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుంచి రాయలేదుగా, యూ కెన్ టేక్ ఇన్ యువర్ ఓన్. నువ్వు 2 వాడికి, వాడు 2 నీకు ఇస్తే, నువ్వు 2 వాడికి ఇచ్చేసి అయిపోయింది. 6 ప్రాబ్లమ్స్ అవుతాయి. ఒక్కొక్క దాని మీద 6 అంటే 6 5 30 అవుతాయి. అండర్స్టాండ్? అలా మీరు చేస్తే, లేదంటే ఇంకేం లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న వాటిల్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది, ఏంటంటే అది కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటంటే ఒకే లైన్ మీద మినిమం 3 ఉండాలి. ఎన్ని ఉండాలి? 3. సో 3 or more points lies on the same line, then they are called, ఏమంటారు వాటిని? కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఏమంటారు వాటిని? కొలీనియర్ పాయింట్స్ అంటారు. మినిమం 3 ఉండాలి, 2 ఉండొద్దు. 3 or more points ఎక్కువ ఉండొచ్చు, లైయింగ్ ఆన్ ద సేమ్ లైన్, దెన్ దే ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్. దాంట్లో ఫస్ట్ మనము ఎలా ప్రూవ్ చేస్తాం? ఇఫ్ ఏ బి సి ఆర్ కొలీనియర్ అయితే, దెన్ కండిషన్ ఏంటి అంటే ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏసి అయినా అవ్వచ్చు, లేదా ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ప్లస్ ఏసి అయినా అవ్వచ్చు, లేదా ఈ 2 చేసామా, యా, ఏబి ప్లస్ ఏసి ఈజ్ ఈక్వల్ టు బిసి అయినా అవ్వచ్చు. అంటే ఏవైనా 2 డిస్టెన్స్లను యాడ్ చేస్తే థర్డ్ డిస్టెన్స్కి ఈక్వల్. ఇక్కడ చూడండి,
ఈ పార్ట్ ఈ పార్ట్ యాడ్ చేసి ఈ పార్ట్ కదా వచ్చేది. కానీ ఏబిసి అని ఆర్డర్లో ఉండాల్సిన లేదు, ఇది బీసీఏ ఉన్నదేమో లేదా సిఏబి ఉన్నదేమో. సపోజ్ సిఏబి ఉంటే సిఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు బీసీ, ఇదే. ఒకవేళ కిందిది ఉందనుకో బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఇదే. వీళ్ళు ఇదే ఇలా ఉందనుకో ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, ఎలా అయినా ఉండొచ్చు పాయింట్స్, ఎందుకంటే ఆర్డర్ వాడు మెన్షన్ చేయడు కాబట్టి. బట్ వచ్చిన ఆన్సర్లో రెండింటిని యాడ్ చేస్తే థర్డ్ది ఈక్వల్గా వస్తుంది. సో దీంట్లో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఓకేనా. సో కొలీనియర్ మీద మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అది మీరు చేసేసుకోండి. తర్వాత మీకు నేను కొలీనియర్ మీద చెప్తాను, దానికంటే ముందు మీకు ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్ దట్ ఈస్ అబౌట్ క్వాడ్రిలేటరల్. సో ట్రయాంగిల్కి వచ్చేసరికి ఫస్ట్ ట్రయాంగిల్ చూద్దాం. ట్రయాంగిల్లో మనకున్న టైప్స్ 3. ఫస్ట్ది ఈక్వలేటరల్. ఫస్ట్ది ఏ టైప్? ఈక్వలేటరల్. మీకు నేను క్లియర్గా ఇక్కడ చెప్తున్నా చూడండి. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, అంటే ఒక ట్రయాంగిల్కి ఏబిసిలు వర్టిసెస్ అయితే అప్పుడు ఫస్ట్ కండిషన్ ఆ ట్రయాంగిల్ ఏమవ్వచ్చు అంటే ఈక్వలేటరల్ అవ్వచ్చు. ఏమవచ్చు? ఈక్వలేటరల్. ఈక్విలేటరల్. ఎప్పుడు ఈక్వలేటరల్ అవుతుంది? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ అయితే, 3 sides ఆర్ ఈక్వల్, దెన్ దట్ ఈస్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సెకండ్ది ఐసోసెలస్ అవ్వచ్చు. ఐసోసెలస్ అవ్వచ్చు. ఎప్పుడు ఐసోసెలస్ అవ్వచ్చు? ఏవైనా 2 sides ఈక్వల్గా ఉండి థర్డ్ సైడ్ నాట్ ఈక్వల్గా ఉంటే. ఇక్కడ కూడా మళ్ళీ ఈ రెండు ఈక్వల్గా ఉండి దీనికి ఈక్వల్గా ఉండకపోవచ్చు. ఆర్ దీస్ 2 ఈక్వల్, దిస్ ఈస్ నాట్ ఈక్వల్, ఆర్ దీస్ 2 ఈక్వల్, దిస్ ఈస్ నాట్ ఈక్వల్. వీ కెన్ రైట్ 3 cases. ఐఎమ్ రైటింగ్ 3 cases. దట్ ఈస్ ఏబి నాట్ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ, ఆర్ AB equal to AC not equal to BC. Any one of these 3 conditions exist for isosceles triangle. And the third one, what is the third one? You know, scalene. Scalene triangle. Eppudu scalene triangle aitundi ante 3 sides not equal. All sides are different. Then that is called scalene. So now, if I give you 3 points, for example, take any 3 points. A 3,1, B 6,4, C 8,6. How many points given? Yeah, are vertices of a triangle. Aitha the triangle enti adugutundu. See, to find any one of these triangle, we need what is AB, what is BC, what is CA. All distances we should find, side distances. Now, first I am finding AB distance. Nana. So, what is AB distance? We know the distance formula. Just now we discussed, that is root over x subtraction AC square cheyandi, y subtraction AC square cheyandi. I am writing only once the formula, that is root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square, which is equal to, first we are finding for AB, forget this C, 6 minus 3 whole square plus 4 minus 1 whole square, which is equal to root over 6 minus 3, 3 migilipoyindi, 3 square plus 4 minus 1, 3 square, which is equal to root over 18, 9 plus 9. Now BC, forget A, 8 minus 6 whole square, 6 minus 4 whole square, which is equal to root over 8 minus 6, 2 square, 6 minus 4, 2 square, which is equal to root over 2 to the 4, 4 plus 4, 8. Now AC, which is root over AC, forget B, 8 minus 3 whole square plus 6 minus 1 whole square, which is equal to root over, this is 8 minus 3 into 5 square plus 5 square, which is equal to 25 plus 25, which is equal to root 50. So ikkada all 3 distances are different and confirm cheyadu tappadu.
ఎందుకంటే వీ డోంట్ నో ద ప్రైమ్ ఫ్యాక్టరీస్ చేయాలి కదా ఇంకా. సో నౌ సీ root 18 can be written as root over 9 2 and root 9 2 is nothing but 3 root 2. root 9 అంటే 3, 2 అంతే ఉంటుంది. And root 8 can be written as root over 4 2 and root 4 will be 2 and root 2 అలాగే ఉంది. And root 50 will be root over 25 into 2 which is equal to 5 root 2. సో ఇక్కడ చూడండి, సిన్స్ ఫస్ట్ 3 root 2 తర్వాత 2 root 2 ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 root 2 వచ్చేసినాయి. అంటే రెండింటిని యాడ్ చేస్తే థర్డ్ వచ్చింది, రెండింటిని యాడ్ చేస్తే థర్డ్ వచ్చింది అంటే సో ఇది కొలీనియర్ మోడల్ అయితే ఇది కొలీనియర్. ఏమైనా రెండు సేమ్ వచ్చాయా చూద్దాం, అది కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమైందంటే ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, దేర్ ఫోర్ ఏబిసిఆర్ కొలీనియర్, ఏబిసిఆర్ కొలీనియర్. సో ఇది కొలీనియర్కి ఎగ్జాంపుల్ అనుకుంటాం మేబీ, యా కొలీనియర్కి ఎగ్జాంపుల్. సో ఇది తీసేయండి, ఓకే. ఇందులో నేను 3 పాయింట్స్ తీసుకొని చేసేసిన. సో ఇక్కడ కొలీనియర్ అంటే అదే కదా, ఏవైనా రెండు యాడ్ చేస్తే ఒకటి రావాలి, ఏవైనా రెండు యాడ్ చేస్తే ఒకటి రావాలి. నీ ఇష్టం ఏ రెండైనా యాడ్ చేయి, ఏబీ ప్లస్ బీసీ అని ఏం లేదు అక్కడ, మనకు వచ్చిన వాటిని బట్టి మనం యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఈ రెండు యాడ్ చేసి ఇది వచ్చేసింది కాబట్టి వీ కెన్ సే వాట్ దిస్ ఈస్ కొలీనియర్ పాయింట్స్ అని చెప్పొచ్చు. సో ఇదే మీకు ఒకవేళ ఏబీ సాల్వ్ చేస్తే 10, బీసీ సాల్వ్ చేస్తే 10, ఏసీ సాల్వ్ చేస్తే ఏదో 35 వచ్చింది అనుకో, అప్పుడు ఏ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు మనం, ఐసోసెలస్. లేదు ఏబీ 10, బీసీ 10, ఏసీ 10, అప్పుడు ఏం చెప్పొచ్చు, ఈక్వలేటరల్ అని చెప్పొచ్చు. లేదు ఏబీ 2, బీసీ 3, ఏసీ 4 స్కెలాన్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. అంటే ఫైనల్లీ వీఆర్ యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. సో ఏది చేసినా మనం ఏం చేస్తున్నాం, డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఇఫ్ యూ డోంట్ నో ద కండిషన్స్ ఇంకా మీరేం చేయలేరు. 3 పాయింట్స్ ఇచ్చా, వర్సెస్ ఇచ్చా, ఏ ట్రయాంగిల్లో చెప్పమన్నా, మీరు ఏబీ బీసీ ఏసీ చేస్తున్నారు కానీ ఇందులో ఏ కండిషన్ తెలియదు, ఏ ట్రయాంగిల్ అని చెప్తారా, చెప్పలేరు. ఇఫ్ ఐ ఆస్క్ యూ టెల్ మీ ద కండిషన్ ఫర్ ఈక్వలేటరల్ అంటే సార్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏబీ ఈక్వల్ బీసీ ఈక్వల్ సిఏ వేర్ ఏబీసీ ఆర్ ద వర్సెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని చెప్పాలి. చెప్పకపోతే సీరియస్గా ఉంటుంది, ఓకేనా. ఇది అబౌట్ ట్రయాంగిల్ కదా. నౌ వాట్ అబౌట్ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్ ఉన్నప్పుడు మనకున్న డయాగ్రామ్స్ అంటే ఏంటి మనకు అంటే, ఫస్ట్ ఇఫ్ ఏ బి సి డి ఆర్ vertices ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్, ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్, పెంటాగాన్ 5 సైడ్స్, హెక్సాగాన్ 6 సైడ్స్, ఇలా ఉంటాయి మనకి. సో ఇక్కడ క్వాడ్రిలేటరల్ అయితే ఫస్ట్ వన్ మ్యూట్లో పెట్టి, ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ వన్ అంటే స్క్వేర్ అవ్వచ్చు కదా, అది అవ్వచ్చా, లేదా రెక్టాంగిల్ అవ్వచ్చు కదా, అది రెక్టాంగిల్ రాయకుండా రాంబస్ రాద్దాం, రాంబస్ అవ్వచ్చు కదా, లేదా రెక్టాంగిల్ కూడా అవ్వచ్చు కదా, లేదా ఇంకొకటి ఏముందిరా ప్యారలలోగ్రామ్ అవ్వచ్చు కదా. ఈ నాలుగిట్లో ఏదైనా అవ్వచ్చు కదా 4 సైడ్స్ ఉన్నప్పుడు. మరి ఎలా సార్ చెప్పేది నాలుగిట్లో, వీ కెన్ ఫైండ్ ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిఏ డిస్టెన్స్ 4 కనుక్కుంటాం సార్. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది 4 కనుక్కుంటాం, ఏబి కనుక్కుంటాం, బీసీ కనుక్కుంటాం, సిఏ కనుక్కుంటాం, ఏ కనుక్కుంటాం. మరి ఎలా చెప్పాలి సార్, ఇది స్క్వేరా, రెక్టాంగిలా, రాంబసా, లేదా ప్యారలలోగ్రామ్, హౌ వీ కెన్ కన్ఫర్మ్ దట్. సి ఫర్ స్క్వేర్, స్క్వేర్ ఎలా ఉంటది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగోనల్స్ ఆల్సో ఈక్వల్. అంటే ఏబిసిడి అనుకోండి, ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి ఉంటుంది, అండ్ ఏసీ ఈక్వల్ టు బీడి కూడా ఉంటుంది. అంటే డయాగోనల్స్ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇది 10 10 10 10 ఉంటుంది, 20 20 30 30 40 40 అట్లా డిఫరెంట్ గా, కాకపోతే ఇవి 4 ఈక్వల్, ఇవి 2 ఈక్వల్ గా ఉంటాయి. దెన్ వీ కెన్ సే దట్ ఈస్ వాట్ స్క్వేర్. ప్రాపర్టీ జాగ్రత్త గుర్తుంచుకోవాలి, లేదంటే ఇంకా మనకు ఆన్సర్స్ రావు. రాంబస్, రాంబస్ అంటే తెలుసుగా, గాలిపటం లాగా ఉంటుంది తెలుసా, ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ రాంబస్. ఇవి రెండు డయాగనల్స్. సో మళ్ళీ సేమ్ ఏబిసిడి అనుకో.
సో రాంబస్ కి కూడా ఆల్ సైడ్ సేమ్ రా, ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి, బట్ ఏసీ మాత్రం నాట్ ఈక్వల్ టు బీడి, ఎందుకంటే ఇది పెద్దది ఇది చిన్న డయాగనల్. డయాగనల్ అంటే తెలుసుగా మధ్యలో ఉంటుంది. సో ఇది రాంబస్ ప్రాపర్టీ. తర్వాత కమ్ టు రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఇక బ్లాక్ బోర్డ్ రెక్టాంగిల్ ఇది అదే. సో రెక్టాంగిల్ ఎలా ఉంటాయి, ఈ రెండు సైడ్స్ సేమ్ ఉంటాయి, ఈ రెండు సైడ్స్ సేమ్ ఉంటాయి, డయాగనల్స్ కూడా సేమ్ ఉంటాయి, అది రెక్టాంగిల్. సో ఇక్కడ చిన్న బ్లాక్ బోర్డ్, ఏబిసిడి ఈ రెండు సేమ్ ఉంటాయి, ఇవి రెండు సేమ్ ఉంటాయి, ఈ రెండు మళ్ళీ సేమ్ ఉంటాయి. సో ఏబి ఈక్వల్ టు సిడి ఈ రెండు సేమ్, అండ్ బీసీ ఈక్వల్ టు ఏడి ఇవి రెండు సేమ్, అండ్ ఇవి రెండు సేమ్ మళ్ళీ ఏసీ ఈక్వల్ టు బిడి. ఓకేనా, నెక్స్ట్ రా పారలగ్రామ్. పారలగ్రామ్ చూడండి, పారలగ్రామ్ ఎలా ఉంటుందో తెలుసా, కొంచెం క్రాస్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది పారలగ్రామ్. చూసారా ఎప్పుడన్నా మీరు? సో దిస్ ఇస్ పారలగ్రామ్. అగైన్ ఏబిసిడి డయాగనల్స్. సో ఇక్కడ చూడండి, ఏబి ఈక్వల్ టు సిడి ఉంటుంది, అండ్ బీసీ ఈక్వల్ టు ఏడి ఉంటుంది, బట్ ఇవి రెండు సేమ్ ఉండవు డయాగనల్స్. దట్ ఈస్ వాట్ ఏసీ నాట్ ఈక్వల్ టు బిడి. దెన్ దిస్ ఈస్ కాల్డ్ వాట్ పారలగ్రామ్. సో ఇవి నాలుగిటి ప్రాపర్టీస్ ఇవి వస్తే మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే వీ హావ్ టు లెర్న్ ఆల్ దీస్, ఇవి నోట్ చేసుకొని రాసుకొని నేను ఏది అడిగినా చెప్పేటట్టు ఉన్నప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తా అంటే మీకు ఎక్సర్సైజ్ మొత్తం చెప్పేస్తాను, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. మీరు ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, సాల్వ్ చేసుకోవాలి. అర్థమైందా మీకు? సో ఇప్పుడు ఇక్కడే కూర్చోండి, ఇదే ఓపెన్ చేసి ఉంటుంది, సేవ్ చేసాం, క్లోజ్ పవర్ కట్ట.